we've done. We just a small part and we all work hard. We give it our best, and thanks to G-Span and the G-Span family that I'm standing here and getting felicitated. Thank you so much, everybody. Thank you, sir. So శంకర్ గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు సీతక్క గారు కూడా పాల్గొంటున్నారు. అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న ఇటు చూడండి. ఫౌండేషన్ అన్ని కెమెరాలు చూడండి. ఓకే అనండి అన్న. ఓకే స్టార్ట్. నా పేరు జాడి మాధవరావుని, శ్రీరంగపురం గ్రామం, కరకాగూడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి నేను రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఖమ్మం కల్లూరులో. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో బీఎస్సీ ఎంఎస్సీ చదువుకుంటూ ఒక బిహెచ్డి ఆర్ఫనేజ్ హోమ్లో ఉండి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సమాజానికి సేవ చేయాలనే కోరికతో నాకు నా డ్రీమ్, చిన్నప్పటి డ్రీము పేద పిల్లలకి, నిరుపేదలకి, అనాథ పిల్లలకి సేవ చేయాలనే డ్రీముని నేను కోరిక తీర్చుకోవడం కోసం 2003లో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఆదరణ అనే పేరు మీద ఆదరణ సొసైటీ కింద నేను రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేశాను. 2 పిల్లలతో స్టార్ట్ అయిన ఆదరణ ఫౌండేషన్ ఈరోజు 200 మంది పిల్లలు అమితాబ్ ఆదరణ విద్యాలయంలో చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక మంది, చాలా బ్యాచ్లు, ఒక 100 మంది దాకా చదువుకొని బయటికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు, 2 ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఆర్మీలో జాబ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లు అయ్యారు. మరి చాలామంది మంచి బిజినెస్లో ఉన్నారు. మరి వారు కూడా ఆదరణ సొసైటీలో బోర్డు మెంబర్స్గా కూడా మేము తీసుకొని వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అందరినీ తీసుకున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఆదరణ ఫౌండేషన్కి సాయం చేస్తున్నారు. సో ఈ యొక్క ఆదరణ ఉద్దేశము ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్ అనేది మేము ఇస్తున్నాము 200 మంది పిల్లలకి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి వస్తువులు, వాళ్ళకి నోట్బుక్స్, యూనిఫాములు, బ్యాగులు అన్నీ ఫ్రీగా ఇస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి మేము ఈ పిల్లలకి 200 మందిని పోషించడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ 10x10 రూమ్లో 0తో స్టార్ట్ అయింది 2 పిల్లలతో. మరి ఈరోజు నిస్వార్థంగా నేను చేయటం వల్ల అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. యశోద హాస్పిటల్ వాళ్ళు రెంట్ పే చేశారు మాకు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా చాలామంది కంపెనీస్ ముందుకొచ్చి ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టించారు. సరూనగర్లో 650 గజాల్లో మేము ఆదరణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి వాళ్ళకి అక్కడ స్కూల్ పెట్టాము. సొంత భవనం అనేది ఉంది. కానీ ఇంకా కాలేజీ పై చదువుల కోసం, కాలేజీ కోసం చదివించడానికి వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుండి మాకు స్థలం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్థలం వస్తే మేము బిల్డింగ్ కట్టించి వాళ్ళకి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టి వాళ్ళని ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదివించాలని మా మనస్ఫూర్తి కోరిక. సో ఈరోజు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ప్రోగ్రాము అంటే పిల్లల కోసం అడ్వర్టైజ్ చేశాము.
వీళ్ళకి యాన్యువల్ డే సందర్భంగా మన ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు, మళ్ళీ కోటి గారు వచ్చారు. కోటి గారికి మేము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము ఆదరణ తరపున. మరి హీరో సుమన్ గారు వచ్చారు. ఇంకా చాలామంది కళాకారులు సినీ రంగాల్లో చాలామంది వచ్చారు. మరి సింగర్స్ కూడా గీతా మాధురి గారు, శ్రీకృష్ణ గారు, ఉమాదేవిని, దామిని, ఉమానేహ అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ సింగర్స్ ఇక్కడ పిల్లలందరినీ సంతోషం కల్పించారు. సో సీతక్క గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె గవర్నమెంట్ నుండి మాకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాము, మీరు మంచి హామీ ఇచ్చారు మాకు. ఈ యొక్క ఆదరణ ఫౌండేషన్ అనేది ఆదర్శంగా చాలా చక్కగా నడిపిస్తుందని ఆమె మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారని కోరుకుంటూ చాలామంది ముందుకు సహాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకెంతోమంది సహాయం చేయడానికి ఆదరణ.org వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆదరణ.org వెబ్సైట్లో చూస్తే మీరు ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 800-800-5535కి మీరు ఆన్లైన్లో ఫోన్పే, గూగుల్ పే కానీ ఇంకా అకౌంట్స్ ద్వారా కూడా ఆన్లైన్లో చేయొచ్చు. అమౌంటే కాదు, ఇంకా వస్తువులు కూడా పిల్లలకి గ్రాసరీ ఐటమ్స్, తర్వాత బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వచ్చు. సో సాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంకా చాలామంది సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇద్దరు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాము. తర్వాత సింగిల్ పేరెంట్, ఫాదర్ చనిపోయి ఉండి మదర్ చనిపోయి ఉండి ఫాదర్ ఉండి అటువంటి వాళ్ళకి కూడా మేము సెకండ్ కేటగిరీలో తీసుకుంటాము. నిరుపేదలు కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళని కూడా బాల కార్యక్రమాలు తీసుకుంటాము. గురుకులంలో రెసిడెన్షియల్ సీట్లు రాని వాళ్ళకి, ఎటువంటి స్టడీ లేని వాళ్ళకి బేసిక్ రాని వాళ్ళని తీసుకొని మేము ఈరోజు అమెరికా స్థాయిలో, ఆస్ట్రేలియా స్థాయిలో మరి వాళ్ళు ఆర్మీలో కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ కావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సేవ చేయడానికి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ వరకు మా దగ్గర ఉన్నారు. ఈరోజు మరి మేము మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మేము 25,000 ఆధార నుండి మేము స్కాలర్షిప్ ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇస్తున్నాము. మెరిట్ మార్క్స్ వచ్చిన 10/10 కానీ 95% ఉన్న వాళ్ళకి అందరికీ స్కాలర్షిప్ కాలేజీ కోసం వాళ్ళకి అవసరాలను బట్టి కాలేజీ ఫీజు కోసం మేము 25,000 ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాము. ఇంకెంతోమంది దాతలు ముందుకు వస్తే చాలా మందికి